హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే టీజీ ఈప్సెట్ 2025కి సంబంధించిన హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఆ హాల్ టికెట్లు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక నుంచి మరి బైపీసీకి సంబంధించిన ఎన్నో రకాల అప్డేట్స్, ఎంబీబీఎస్ నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు నర్సింగ్ వరకు ఉన్నటువంటి ఎన్ని రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయో అన్ని అప్డేట్స్ మేము ముందుకు తీసుకురాబోతున్నా. కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. మరి ఇవాళ మనం డిస్కస్ చేసేది హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, హాల్ టికెట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే మన అఫీషియల్ వెబ్సైటు eapcet.cht.ce.ac.in. మనకు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ బాటంలో హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఇది ఇచ్చారు. ఏ అండ్ పి ఏంటంటే అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ అంటే బైపీసీ స్ట్రీమ్ కు సంబంధించిన హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇంజనీరింగ్ అనేది తర్వాత వస్తున్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ ని క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్, మీరు ఇంతకుముందు అప్లై చేసుకున్నప్పుడు ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్ లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ బార్కోడ్ పైన ఉంటుంది. అది ఇంకా ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇంతకుముందు ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు ఒక పీడిఎఫ్ ఫామ్ డౌన్లోడ్ అయిందో ఆ పీడిఎఫ్ ఫామ్ లో ఉన్నటువంటి డౌన్లోడ్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎంటర్ చేసిన తర్వాత గెట్ హాల్ టికెట్ నెంబర్ చెప్పేసి క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మీకు ఆ పర్టికులర్ హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. ఆ హాల్ టికెట్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు హాల్ టికెట్ లో ముఖ్యంగా మనం చెక్ చేసుకోవాల్సింది డేట్ అండ్ టైం. చాలా చాలా ఇంపార్టెంట్, పదే పదే చెప్తున్నాను. మీకు ఇచ్చినటువంటి హాల్ టికెట్ లో టెస్ట్ డేట్ అండ్ టైం ఎప్పుడు ఉంది? 29th April ట్యూస్డే. మళ్ళీ ఇక టైం స్లాట్ కూడా చెక్ చేసుకోవాలి. 9 to 12, ఈ 9 to 12 ఉన్నటువంటి టైం స్లాట్ కరెక్ట్ చెక్ చేసుకొని అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అని చెప్పేసింది. హాల్ టికెట్, ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, అక్కడ బార్ కోడ్. నెక్స్ట్ ఇది బ్లాక్ అండ్ వైట్ తీసుకెళ్లాలా, కలర్ తీసుకెళ్లాలంటే బ్లాక్ అండ్ వైట్ అయినా పర్లేదు, కలర్ అయినా పర్లేదు. సో 2 sets తీసుకోవాలంటే దీంతో పాటు మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉంటుందో అప్లికేషన్ ఫామ్, హాల్ టికెట్ నెంబర్, అప్లికేషన్ ఫామ్, ఏదైనా ఐడి ప్రూఫ్ అంటే కాలేజ్ ఐడి కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా ఐడి ప్రూఫ్, ఈ 3 డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అయితే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇక దీంట్లో ముఖ్యంగా మీకు చెక్ చేసుకోవాల్సిన టెస్ట్ డేట్ అంటే ఇక టెస్ట్ సెంటర్ నేమ్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అటానామస్. ఇక్కడ పదే పదే చెప్తున్నా, మల్లారెడ్డి కాలేజ్ కావచ్చు, సిఎంఆర్ కాలేజెస్, ఇలా మల్టిపుల్ నేమ్స్ తోని ఉన్నటువంటి కాలేజీలతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సెంటర్కి వెళ్ళగానే మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ సెంటర్ పదే పదే చెప్తున్నాను. మల్లారెడ్డి కాలేజ్ కదా, మల్లారెడ్డి కాలేజ్ అక్కడ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ లో ఏ కాలేజ్కి ఏ కోడ్ ఉంటుందో తెలియదు. ఇదంతా కూడా ఎంసెట్ కోడ్ డిపెండ్ చేసుకునే ఉంటుంది. ఎంసెట్ అప్లికేషన్ కోడ్, మళ్ళీ అక్కడ కౌన్సిలింగ్ కోడ్ కాదు. కాబట్టి మీరు ఫస్ట్ వెళ్ళగానే 2931 ఉందా లేదా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ సిఎంఆర్ అయితే సిఎంఆర్, మీ అప్లికేషన్ లో ఉన్నటువంటి కోడ్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి కోడ్ కరెక్ట్ అయినా కదా, వెంటనే వెళ్ళిన తర్వాత విత్ ఇన్ 5 minutes లో మీరు చెక్ చేసుకోవాల్సింది కాలేజ్ కోడ్, కాలేజ్ నేమ్. సారీ. ఇక టెస్ట్ నేమ్ అండ్ డేట్ అండ్ టైం చెక్ చేసుకున్న తర్వాత టెస్ట్ సెంటర్ కోడ్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, అదేవిధంగా మీకు ఉన్నటువంటి కేటగిరీస్ ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏదైతే స్టూడెంట్ సిగ్నేచర్ ఉంటుందో ఇదే స్టూడెంట్ సిగ్నేచర్ మీరు ఎగ్జామినేషన్ హాల్లో సిగ్నేచర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఇచ్చిన సిగ్నేచర్, అక్కడ ఇచ్చిన సిగ్నేచర్ మాక్సిమం మీకు మ్యాచ్ కావాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీ హాల్ టికెట్ లో ఏదైతే సిగ్నేచర్ ఉందో అదే హాల్ టికెట్ లో ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇక లోకల్ ఆఫ్ రిజర్వేషన్ ఏముంది అనేది చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక క్యాండిడేట్ సిగ్నేచర్, ఈ సిగ్నేచర్ వచ్చేసి మనం ఎగ్జామినేషన్ హాల్లో చేయాల్సి వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో మనకు ఎగ్జామినేషన్ హాల్ కి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టైం ప్రకారంగా మనకు మార్నింగ్ 9 o'clock ఎగ్జామ్ ఉంటే వీళ్ళు ఎప్పుడు అలో చేస్తుంటే ఎగ్జామినేషన్ హాల్ కి అయితే 7:30కే వాళ్ళు అలో చేస్తున్నారు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక మార్నింగ్ అయితే 1:30 నుంచి వాళ్ళు అలో చేస్తారు. కాబట్టి మీరు ఎగ్జామ్ ఎప్పుడైతే ఉంటుందో ఆ ఎగ్జామ్ కి 2 hours బిఫోర్ సెంటర్ దగ్గర ఉండే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక ఎగ్జామ్ వచ్చేసి మనకు 9 నుంచి వెళ్ళి 12 ఒక స్లాట్, 2 నుంచి 5 o'clock వరకు
ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 9 నుంచి 12 ఒక స్లాట్ ఉంది. అదే 12 నుంచి 2 నుంచి 6:00కి 3 ఐ థింక్ ఆహ్, ఆహ్, మధ్యాహ్నం ఆఫ్టర్‌నూన్ సెషన్ గూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. సో, ఆఫ్టర్‌నూన్ సెషన్‌ది గూడా మనకు 3 నుంచి 6:00 వరకు ఉంది. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 3 నుంచి 6:00. సో, డేట్ అండ్ టైము అదేవిధంగా కాలేజ్ కోడ్, కాలేజ్ సెంటర్ కోడ్ ఇవన్నీ గూడా కరెక్ట్‌గా చెక్ చేసుకొని, ఇక్కడ ఉన్నటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ జాగ్రత్తగా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక డ్రెస్ కోడ్ అంటే ఏం లేదు. బట్ మీరు జీన్స్ ప్యాంట్స్ గాని, లేకపోతే లార్జ్ బటన్స్ ఉన్నటువంటి ప్యాంట్ షర్ట్స్ కానీ షూస్ కానీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే నీట్‌గా ఎలా అయితే డ్రెస్ కోడ్ అయితే మెయింటైన్ చేస్తారో సో అలా ఎంసెట్ కూడా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తే బెస్ట్. ఎందుకంటే అక్కడికెళ్ళిన తర్వాత మీకేమైనా అబ్జెక్షన్ చేస్తే మీరు వర్రీ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి డ్రెస్ కోడ్ విషయంలో గానీ, షూస్ విషయంలో గానీ నీట్‌గా ఎలా అయితే మీరు ఎళ్తున్నారో సేమ్ అదే విధంగా ఎళ్ళే ప్రయత్నం అయితే చేయండి. సో సెంటర్ దగ్గర ఎలాంటి వాటర్స్ గానీ, ఫ్రూట్స్ గానీ నెక్స్ట్ క్యాంటీన్స్ గానీ ఉండే అవకాశాలు ఉండవు. కాబట్టి పేరెంట్స్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీతో పాటు వాటర్ బాటిల్స్, ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. సో, ఇక దీంతో పాటు అప్లికేషన్‌తో పాటు మీరు ఇక్కడ మీకు లొకేషన్ గూడా అంటే ఈ లొకేషన్ ఎక్కడుంది? ఏంటిది? మల్లారెడ్డి కాలేజ్‌కి ఎక్కడి నుంచి వెళ్ళాలి? అంటే మీ సిటీ మెయిన్ సెంటర్ నుంచి ఎలా ఎళ్ళాలి? ఏంటి? అది మనకు గూగుల్ మ్యాప్‌లో ఎక్కడుంటుందనే ఇన్ఫర్మేషన్ గూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ గూడా చాలానే ఇచ్చారు. సో, రెగ్యులర్‌గా ఎగ్జామినేషన్‌కి ఏ విధంగా అయితే ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయో, ఆ విధంగా ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవ్వుకుంటూ ఎగ్జామ్ బాగా రాసే ప్రయత్నం అయితే చేయండి. ఎవరెవరైతే హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్నారో, డౌన్‌లోడ్ చేసుకున్న వాళ్ళందరూ గూడా ఐ డౌన్‌లోడ్ హాల్ టికెట్ నంబర్ అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఒకటికి 2 సార్లు మీ హాల్ టికెట్‌లో ఉన్నటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ కరెక్ట్‌గా చెక్ చేసుకోండి. డేట్, టైము, సెంటర్ కోడ్ కరెక్ట్‌గా చెక్ చేసుకొని ఒక 2 అవర్స్ ముందే ఎగ్జామ్ సెంటర్‌కెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. సో, ఇది మొత్తం అయితే హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. రానున్న రోజుల్లో బైపీసీకి సంబంధించి ఇన్ని రకాల కోర్సెస్ అయితే ఉన్నాయో, అన్ని రకాల కోర్సెస్ వాటి కట్ ఆఫ్స్, కాలేజ్ వైస్‌గా, క్యాస్ట్ వైస్‌గా ఇలా ఎన్నో రకాల వీడియోలు అయితే చేయబోతా ఉన్నాను. కంపల్సరీగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.